హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీష్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి బాగా హెల్ప్ అయ్యేటటువంటి ఒక మంచి స్వీట్ రెసిపీ సున్నుండలు. బట్ ఇందులో నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశానండి. అది యాడ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనం వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే క్రేవింగ్స్లో టాప్ లిస్ట్లో ఉండేది స్వీట్ క్రేవింగ్స్ అండి. మనము ఎంత స్ట్రిక్ట్‌గా డైట్ చేస్తున్నా కూడా స్వీట్ క్రేవింగ్స్‌ని మనం అస్సలు కంట్రోల్ చేసుకోలేం. అలాంటి టైంలో మనం ఇలాంటి హెల్తీ స్వీట్‌ని తీసుకున్నట్లయితే చాలా సాటిస్ఫాక్షన్‌గా అండ్ మన యొక్క వెయిట్ లాస్ డైట్‌ని బ్రేక్ చేయకుండా మనం ప్రాపర్‌గా డైట్ చేస్తూ కూడా వీటిని మనం తినొచ్చు. ఇందులో నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ చూడాలంటే తప్పకుండా లాస్ట్ వరకు చూడండండి. అస్సలు స్కిప్ చేయొద్దు. మన ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి. దీనికోసం నేను ఫస్ట్ బెల్లము, అలాగే డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, యాలకుల పౌడరు ముందు వాటిని కట్ చేసుకొని యాలక పొడిని అలాగే ఆల్మండ్స్ వీటన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసులు 2 కప్పులు మినపప్పు తీసుకున్నానండి. ఈ మినపప్పు మనం ఇలా వేయించుకోవడానికంటే ముందుగా ఇందులో రాళ్ళు, మట్టి గడ్డలు ఇలాంటి ఏదున్నా మంచిగా ఏరుకోవాలి. టైం పట్టినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందు అలా చేసుకుంటే హ్యాపీగా తినొచ్చనమాట. సో, అందుకని నేను అవన్నీ ఏరుకున్న తర్వాత మందంగా ఉన్నటువంటి ప్యాన్‌లో మనం ఈ మినపప్పుని సిమ్‌లో వేయించుకోవాలి. హైలో వద్దండి. మీరు చూస్తున్నారు కదా! ఈ కప్‌తో నేను 2 కప్స్ తీసుకున్నానండి మినపప్పు. వాటిని మంచిగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇవి ఒక 30-40% మనం వేయించుకున్న తర్వాత నేను ఇందులో ఏం చేస్తానంటే ఇట్లా ఒక గ్లాస్‌కి ఒక స్పూన్ చొప్పున బియ్యం యాడ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఆ సున్నుండ తింటూ ఉన్న టైంలో పళ్ళకి టచ్ అవ్వకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పేసేసి నేను 2 గ్లాసెస్ మినపప్పుకి ఇక్కడైతే 2 స్పూన్స్ 1.5-2 స్పూన్స్ బియ్యంనైతే యాడ్ చేస్తాను. చూడండి ఎంత బాగా ఏగాయో. వీటన్నిటిని వేయించుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మనం. ఆరిన తర్వాత పౌడర్ చేసుకోవాలి వీటిని. ఇవి మనకి చాలా బలమండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మెయిన్‌గా అసలు ద బెస్ట్ స్నాక్ ఐటమ్ అనేది నేను చెప్తానండి. అండ్ మనకి స్వీట్ క్రేవింగ్ కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకి సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది ఇది తిన్నట్లయితే. నేను వీటిని పౌడర్ చేసుకొని మనం మిక్సీలోనే పొడి చేసుకున్నాను బాగా మెత్తగా. పొడి చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. నేను స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా! వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతుందని. అది ఇదేనండి. నేను 2 కప్స్ మినపప్పు తీసుకున్నాను కదా! 2 కప్స్ ఓట్స్ తీసుకున్నాను. నేను క్వాకర్ రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి. వాటిని మంచిగా వేయించుకున్నాను. మందంగా ఉన్న ప్యాన్‌లో వేసుకొని వేయించుకున్నాను. అలాగే ఒక గుప్పెడు చేత్తో మెజర్‌మెంట్ ఏం లేదు. ఒక గుప్పెడు పుట్నాల పప్పును గూడా ఆ ఓట్స్ వేయించుతున్న టైంలోనే అందులో కూడా వేసేసి వేయించుకొని ఆరిన తర్వాత పౌడర్ చేసుకొని మనము వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మినప్పిండి, అందులో ఇది యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా బెల్లం తురుముకొని అలాగే బాదం పప్పు, జీడిపప్పుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ! సో, వాటిలో ఇప్పుడు నేను 2 కప్స్ ఏమో మినపప్పు తీసుకున్నాను. 2 కప్స్ ఏమో ఓట్స్ తీసుకున్నాను. ఒక గుప్పెడేమో పుట్నాల పప్పు తీసుకున్నాను. టోటల్లీ మనకి 4 కప్స్ అనుకోండి. 4 కప్స్‌లోకి నేను 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. నాకు బెల్లం ఎక్కువగా ఉన్నా అంత టేస్ట్‌గా ఉండదు. తినలేం ఎక్కువున్నా. సో, అందుకోసం నేను కొంచెం లైక్ మోడరేట్‌గా ఉండేలా తీసుకున్నాను నేను. దానికోసం నేను 2 కప్సే తీసుకున్నాను బెల్లం. బెల్లాన్ని తురుముకొని ఆ పొడి పిండిలో ఫస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఏ స్వీట్ చేసినా ఒక పావు స్పూన్ అయినా సాల్ట్ యాడ్ చేస్తానండి. సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. బట్ అది మిస్ అయినట్టుంది ఆ వీడియో క్లిప్పు. యాడ్ చేసి ఆ పొడిలో బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఘీలో మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! కాజూ నట్స్, ఆల్మండ్స్ వాటిని కూడా నేను ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేస్తున్నాను ఇక్కడ. నేను తీసుకున్న 2 కప్పుల మినపప్పుకి, 2 కప్పుల ఓట్స్‌కి నాకు 1½ గ్లాస్ నెయ్యి అయితే పట్టిందండి. అంటే గిద్ద గ్లాస్ అంటారు కదండీ! ఆ గ్లాస్‌తో 1½ గిద్ద నెయ్యి పట్టింది నాకు. ఈ విధంగా మనము ఉండలు చేసుకొని మనకి డైలీ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ టైమ్‌లో మనం దీన్ని తీసుకున్నట్లయితే హెల్త్‌కి మంచిది. అలాగే వెయిట్ లాస్‌లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, మనము బయట ఒక్కొక్కటి తీసుకోవాలి అంటే స్వీట్ షాప్‌లో 20 రూపీస్ అండి ఒక లడ్డు.
అంటే మా ఊర్లో అయితే మేము రీసెంట్‌గా తీసుకున్నాము. అంటే వేరే వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసేసి. ఈచ్ వన్ 20 రూపీస్. సో, మనం అంత మనీ బయట స్పెండ్ చేసినా అంత క్వాలిటీ ఉండదు. అలాగే వాళ్ళు ప్రాపర్‌గా ఆహ్, ఇంగ్రీడియెంట్స్ మంచిగా యూజ్ చేస్తారని కూడా మనకి అంత క్లారిటీ ఉండదు. మనం అనుకోండి నీట్‌గా ఏరుకొని, మంచిగా వేయించుకొని, హెల్తీగా మనం చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఉండలు చేసుకొని పక్కన పెడుతున్నాను. బట్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, షేప్స్‌ని అస్సలు కన్సిడర్ చేయొద్దండి. నాకు ఇవంత ప్రాపర్‌గా రావండి. బట్ ఏదో చేస్తున్నాను. చూడండి, మన టేస్టీ సున్నుండలైతే రెడీ అయిపోయాయి. ఈ విధంగా చేసుకొని మనం పెట్టుకుంటే, నేను ప్రిపేర్ చేసిన 4 కప్పుల దానికి నాకు 27 అయ్యాయండి ఇవి. హ్యాపీగా నాకొక 1 వీక్‌కి ఇవి సరిపోతాయి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఎక్కువ చేసుకొని దాన్ని లాంగ్ టైమ్ తినాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. అసలే ఫుడ్ మానేస్తున్నాము. అంటే రొటీన్ ఫుడ్ లైక్ రైస్ ఇట్లాంటియన్నీ. అలాంటి టైంలో మనము ఒకటే ఫుడ్ ఐటెమ్ రొటీన్‌గా తిన్నామనుకోండి, ఇంట్రెస్ట్ ఉండదు. అసలు తినాలని కూడా అనిపించదు. కాబట్టి మీరు ఏం చేసుకున్నా 1 వీకే చేసుకోండి. నెక్స్ట్ వీక్ మరొక స్వీట్ ఐటెమ్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని హెల్తీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే నా వెయిట్ లాస్‌లో స్వీట్ క్రేవింగ్స్‌ని ఈ విధంగా చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా కొంచెం పెద్దగా కట్ చేస్తానండి డ్రై ఫ్రూట్సు. ఈసారి చిన్నగా కట్ చేశాను. అసలు ఆ లడ్డు అలా కొరికి తింటూ ఉంటే, ఆ చిన్న జీడిపప్పు, బాదం పప్పులు నేతిలో వేయించినవి తింటుంటే ఎంత క్రంచీగా ఉన్నాయో అండి ఆ డ్రై ఫ్రూట్స్ పలుకులు. చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకెలా వచ్చిందో నాకు కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మన ఛానల్‌లో ఇలాంటి హెల్తీ రిలేటెడ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మీకు మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ నచ్చినట్లయితే, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే, మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి కూడా మన వీడియోస్ షేర్ చేసి, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి హెల్తీ రెసిపీస్‌తో మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ రెగ్యులర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.